హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాస్ కిచెన్ 916. ఈరోజు మేము చేపల పులుసు చేస్తున్నామండి. అది ఎలా తయారు చేయాలో, వాటికి ఏమేమి ఐటమ్స్ ఉంటాయో నేను చూపిస్తారండి. ఇక్కడ నేను మెంతులు ఆవాలు పొడి చేసుకున్నానండి. ఆ పొడే వేసాను. ఇక్కడ నేను ఇవి శుభ్రంగా కడుక్కున్నానండి, చాలా బాగా. చూడండి, వాళ్ళు క్లీన్ చేసేస్తారు, కానీ అయినా మనం ఇంటికి వచ్చినాక శుభ్రంగా కడుక్కోవాలి. ఇగోండి, ఇక్కడ నేను గరం మసాలా వేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసేసి కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 4 స్పూన్ల వరకు కారం వేసుకున్నానండి. కారం ఎక్కువే పట్టిద్దండి చేపల కూరలోకి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ కర్రీ మా అత్తగారు వండుతున్నారు. ఆమె చెప్పినట్టే వేస్తున్నాను నేను పక్కన. చూడండి, ఇక్కడ నేను సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ కారం మీ టేస్ట్కి సరిపడా, మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోండి. మేమైతే ఇక్కడ సాల్ట్ కారం ఎక్కువే తింటామండి, అందుకనే కొంచెం ఎక్కువే వేసాను. ఇక్కడ నేను పసుపు వేయడం మర్చిపోయానండి. తర్వాత మళ్ళీ మా అత్తగారు వచ్చి పసుపు వేశారు, ఇంకా చూపించలేదు. ఇక్కడ ఇలా కలుపుకోలేకపోతే చూడండి, ఇక్కడ ముళ్ళు గుచ్చుకుంటాయండి, జాగ్రత్తగా కలపాలి. ఇక్కడ నేను కలపలేకపోతే ఇంకా మా అత్తగారు వచ్చి ఎగరేశారనమాట ముక్కలో. చూడండి, మరి ఒకళ్ళు వీడియో తీయాలి కదండి, అందుకే ఆమె ఎగరేస్తుంది. అలా ఎగరేసుకోవచ్చండి. ఇది మినిమం 1 గంట సేపన్నా నానాలండి. నానితేనే దీని టేస్ట్ అనమాట. మొక్కకి ఉప్పు కారం పట్టి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగుంటుందండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇదిగోండి, ఇలా కలిపేసుకోవాలి మొత్తం. చూడండి, 1 గంట వరకైనా చక్కగా నానబెట్టుకుంటే ఎక్సలెంట్గా ఉప్పు కారం మొత్తం పర్ఫెక్ట్గా ఎక్కిద్దండి. ఇక్కడ నేను చింతపండు కూడా శుభ్రం కడుక్కున్నాను. చూడండి, కడిగి నానబెట్టుకుంటున్నాను. పులుపు కూడా మీ ఇష్టం అండి, మీరు ఎంత తింటే అంత వేసుకోండి. నేను ఇక్కడ సరిపడానే వేసాను. చూడండి, ఇక్కడ చేపల కూరలోకి కావాల్సిన ఐటమ్స్ అండి ఇవి. చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. అల్లం, పచ్చిమిర్చి ఇవి మిక్సీలో వేయాలండి. పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఎలాచి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవి మిక్సీలో వేయొద్దు అన్నారండి మా అత్తయ్య. అవి ఘాట్లు పెట్టుకోవాలంట. ఇక్కడ ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ, ఇంకా ఇవి మిక్సీ పట్టేసుకుంటామే. అవేమో ఘాట్లు పెట్టమన్నారు. ఇక్కడ చూడండి, మా అత్తగారు అయితే ఇక్కడ 20 ఎలాచీ పైన ఉంటాయండి. 20 ఎలాచీ ఉంటాయి అసలు. ఇంకా గసగసాలు వేసే పని లేదండి. ఇక్కడ ఫస్ట్ నేను అల్లం వేసేసాను. ఇప్పుడు ఎలాచీ వేస్తున్నానండి. ఇవి ఎందుకు వేస్తామంటే తొందరగా నలుగుతాయండి అడుగునుంటే, అందుకని ఇక్కడ ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను. నలగన ఐటమ్స్ ఫస్ట్ వేసుకుంటే మనకి ఈజీగా నలిగిపోతాయండి. ఇగోండి, ఇక్కడ నేను ఆఖరణ ఉల్లిపాయలు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా వేసుకుంటాం వల్ల ఈజీగా నలిగిపోతాయండి. ఇవి కూడా ఒక టిప్పే చూడండి. ఇక ఇక్కడ నేను లాస్ట్లో జీలకర్ర వేసుకుంటానండి. 2 స్పూన్ల వరకు వేసుకుంటానండి జీలకర్ర. అస్సలకి నీసు వాసన అనేది రాదండి. చూడండి, అంత పర్ఫెక్ట్గా. ఇగోండి, మొత్తం స్మాష్ అయిపోయినాయి. ఇక్కడ బాగా నలిగిపోయినాయి, చూసారా. హాయ్ అమ్మ, చేపల పులుసు వండుతున్నా. చూద్దురండి. మంచిగా పోయినా పోయింది. చూడు, మంచిగా పోతున్నా. సరిపోద్దేమో. చేపల కూరకి ఎక్కువే పట్టిద్ది కదా అత్తయ్య నూనె. సరిపోయిద్ది అనుకుంటా. సరే, అదే మీరు వండుతా నన్ను అడుగుతారు. మీరు కూడా చూద్దు కానీ చెయ్యండి. అదిగో మీరు అన్నీ వేసి మసాలా పట్టమన్నారు కదా, అవన్నీ కోసి మసాలా పట్టాను. చూడండి, కొన్ని కాయలు ఉంచేమన్నారు కదా, ఘాట్లు పెట్టి ఉంచేసాను. ఇగోండి ముక్కలు మీరు పొద్దున కలిపారు కదా, ఇగోండి చేప ముక్కలు చేయండి. సెగ పెద్దగానే ఉంది.
పచ్చిమిరపకాయ ముక్కలైనా ఆహా, చేప ముక్కలు అల్లం పేస్ట్ ఇది మీరు మిక్సీ పట్టమన్నారుగా అన్నీ పెట్టా. అంటే పచ్చిమిరపకాయలు దింపే ముందలేస్తారు అత్తయ్య? బాగుంటాయి అని. అవును, ఎప్పుడు నలగవు కదా. వేసానమ్మా, పసుపు వేస్తాను. వేసాను అత్తయ్య పొద్దున మీరు ఏమన్నట్టుగానే కొంచెం వేసాను. అలాగే పసుపు ఫస్ట్ అంటే నేను వేయకోకుండా కలిపేసాను కదా ఫ్రెండ్స్. మళ్ళీ మా అత్తగారు వచ్చి కొంచెం పసుపు వేయమన్నారు, వేసాను. నాకు మిల్ల ఏం కూడా పసుపు ఎక్కువ వాడద్ది అత్తయ్య. ఇగోండి పసుపు వేగిపోయింది. ఇప్పుడు మసాలా వేస్తారా? అల్లం పెట్టేస్తాను. బాగా వేగిపోవాలమ్మా. వేగిపోయినాక ఉప్పు కారం పసుపు వేసుకున్నాక చేప ముక్కలు పులుసు పోసుకున్నాక చేప ముక్కలు వేసుకున్నాం. అదేలేండి, వేగిపోయింది. ఇలా బెజ్జాలుగా ఉంటే వేగిపోయినట్టేనా అత్తయ్య? ఉప్పు కారం వేసుకోవాలి. ఇంట్లో చేసుకోండి ఫ్రెండ్స్, కారం కూడా చాలా బాగుంటుంది. మనం ఇలా ఎన్వి ఐటమ్స్లో పచ్చికారం వేస్తాం కదా, అలాగేమి వేయనవసరం లేదు. ఇది చాలా బాగుంటుంది కారం కూడా. చూడండి, గల్లుప్పు పెడితే మంచిది, బాగుంటుంది. ఫ్రెండ్స్ కల్లుప్పు అంచనా తెలియని వాళ్ళు సాల్ట్ వేసుకోండి. మా అత్తగారికి అలవాటు కల్లుప్పు. ఆమె అసలు సాల్ట్ వాడదండి. మామూలుగా మిక్సీ పట్టేసుకొని ఏదన్నా ఫ్రై ఏమన్నా చేసుకుంటాం కదండి, మిక్సీ పట్టే వాడతారు, సాల్ట్ అసలు వాడరు. మీరైతే చక్కగా వేసుకోండి, చూసి వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా. ఇదైతే మా అత్తగారు ముందలే గుజ్జంతా తీసేసేసి అలా వేసుకున్నారండి. ఇప్పుడు తీసిపోసుకుంటారు. అన్నీ ఈజీగా చేస్తారనమాట. చెప్పండి అత్తయ్య. నూనెలో వేపితే మొక్క ఇడిపోద్ది, పులుసులో అయితే ఎడదు, బాగుంటుంది. ఇటు చూసి చెప్పండి. నూనెలో అయితే మొక్క ఇడిపోద్ది, ఇట్లా పులుసు పోసుకుని పులుసులో వేసుకుంటే ఎడపోకుండా ఉంటుంది గట్టిగా. అంటే మరిగిపోయినాక వేసుకుంటాం కాబట్టి ఫ్రెండ్స్, అక్కడ ఎన్ని నిమిషాలు పట్టిద్ది అత్తయ్య? పావు గంట సేపు అయిపోద్ది. పావు గంట అయ్యిద్దంటండి. ఈ పులుసు ఎంతసేపు మరగాలి అత్తయ్య? అరగంట సేపు మరిగితే సరిపోతాయి. అరగంట సేపు మరగాలి. ఓకే. అయితే ఫ్రెండ్స్ ఇక్కడైతే అరగంట అయిపోయిందండి. చేప ముక్కలు వేస్తుంది అత్తయ్య. ఇక్కడ ఈ పులుసు బాగా మరిగి ఉంటుంది కాబట్టి చేప ముక్కలు దాంట్లో కుదిరేటప్పుడు చాలా జాగ్రత్తగా వదలండి, మళ్ళీ చేయి మీద పడుతుంది, జాగ్రత్త వదలండి. లేదు అనుకుంటే ఒక గరిటతో ఒక్కొక్క చేప వదలండి, పర్లేదు. ఈ కర్రీ చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. దీంట్లో గసగసాలు వెండి కొబ్బరి అవేమి వేసుకొని అవసరం లేదు. తిప్పితే ఇప్పుడు తిప్పుకోవాలమ్మా, తర్వాత తిప్పితే పావు గంట నాకు తిప్పుకోవాలి. అదేలేండి, చేప ముక్క అయిపోద్ది కదా. అవును, ఇప్పుడే కొంచెం కలిపితే బాగుంటుంది. అవును. దీని ప్రాసెస్ వచ్చేసరికి ఫ్రెండ్స్ చాలా లేట్ అనమాట. ఇప్పుడు దీంట్లో ఈ ముక్కలు వదలంగానే తిప్పుకుంటమే, తర్వాత ఇక తిప్పకూడదు ఫ్రెండ్స్ అసలు, ఎందుకంటే ముక్క అయిపోద్ది కదా చేప, దాని గురించి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి,
నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళమ్మ ఇప్పుడు తర్వాత పావుగంట అయినా తిప్పకూడదు. అదేలేండి, మొక్క అయిపోద్దిగా. అవును, పావు గంట అయినా తిప్పి మూత పెట్టేసి ఇప్పుడు ఇది కరెక్ట్గా పావు గంటలో దించేసుకోవచ్చు. అవును, 2 నిమిషాలు అయిందమ్మా. ఘాట్లు పెట్టాము, కోసుకోక్కర్లేదు. ఇవి దింపే ముందర వేసుకుంటేనే బాగుంటాయి కదా, లేకపోతే మిగిలి ఉడికిపోతాయి కదా అత్తయ్య. కూర కూడా కలర్ఫుల్గా ఉంది చూడండి, చాలా బాగుంది. అదిగోండి, ఫ్రెండ్స్ నాకైతే ఇవాళ ఫుడ్ వీడియో పెట్టడానికి కుదరలేదండి. ఎందుకంటే మా వారు లేరు ఊళ్ళో, ఇంకా పిల్లలతో అవ్వలేదు. ఇంకా మా అత్తయ్య గారు మామగారు అంటే కూర్చోలేరు, మావయ్య గారు. సరేనండి, ఇక్కడ కూర్చోలేరంటే అదేం కాదండి, మొహమాటం ఎక్కువ అత్తయ్యకి మావయ్యకి, అందుకనే కూర్చోలేదండి. రెండోది ఏం లేదు. మసాలా వేసుకుని కొత్తిమీర వేసుకుని ఇది నేను ఆల్రెడీ మసాలా పట్టాను కదండి, ఆ మసాలాలో ఎల్లుల్లిపాయ ఒకటి వేసుకొని ఆఖరిన ఇట్ట చిమ్ముకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ ముందు ముందు చాలా వస్తాయండి. నేను చాలా వీజీ ఐటమ్స్ పెడతాను ఫ్రెండ్స్. అలా రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదండి, అది క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. కింద ఆల్ అని ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు నా వీడియోస్ అన్నీ మీకు తప్పనిసరిగా వస్తాయి ఫ్రెండ్స్. చూసి నాకు ఒక లైక్ కొట్టండి, అదే నాకు బూస్ట్ అప్ అనమాట. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో కూడా కొంచెం వెళ్తున్నాయి, పోనీ ఎక్కడెక్కడికి వెళ్తున్నాయో నాకు కామెంట్ పెట్టండి. నా వీడియోస్ ఎక్కడ దాకా వెళ్తున్నాయో అప్పుడే కదా నాకు కొంచెం బూస్ట్ అప్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడైతే అత్తయ్య కొత్తిమీర వేసేస్తున్నారు. ఇందాడ మసాలా వేసారు కదండి, ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నారు. కూర చూడండి, వావ్, చాలా కలర్ఫుల్గా ఉంది చూడండి. ఇక్కడతో అయితే కూర అయిపోయిందండి. ఇంకా ఒక 5 నిమిషాలు ఉంచుకొని స్టవ్ కట్టేసుకుంటామే. కట్టేసాను. బాయ్ ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ తినే వీడియో చూపించలేకపోతున్నానండి. ఇందాక చెప్పాను కదా మా వారు ఊళ్ళో లేరని. ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్.